ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకు నా ప్రేమ వందనములు. డిసెంబర్ నెల 29వ తేదీ వచ్చింది. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఇంకా 2 రోజులే ఈ సంవత్సరంలో మిగిలి ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ప్రభువుకు మహిమ కలుగునుగాక. సంవత్సరపు చివరి రోజుల్లోనికి వచ్చాం. ఇది దేవుని కృప. సంవత్సరమును ప్రారంభించాము. 12 నెలలు, 12వ నెల చివరి దినములు. కొద్ది రోజులు అని చెప్పడం అంటే 2 రోజులు మాత్రమే ఉంది. ప్రభువుకు మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ దినమందు మనము వినేటువంటి మాటలు ఒకటి మీరు తెలుసుకోండి. ఆ మాటలు నా మాటలు కాదు, మీరు వినే మాటలు నా మాటలు కాదు, ప్రభువు మాట మీకు ఇస్తున్నాను. ఇవి ప్రవచన వాక్కులు. ఈ సంవత్సరపు ముగింపు దినములు అని చెప్పాను. ఇప్పుడు దానిని మించి ఒక మాట చెబుతున్నాను. రాకడ అంచులో మనము నిలిచి ఉన్నాము. అది దాటి ఇంకా ఒక మాట నేను చెప్పినట్లయితే, ప్రభు బిడ్డలారా, యేసయ్యను కలుసుకునేటువంటి 11వ గడియలో మనం ఉంటున్నాం. ఈ సందర్భంలో నేను మీకు చెప్పవలసిన ఒక మాట మత్తయి సువార్త 25:13. మనుష్య కుమారుడు వచ్చు గడియ ఆ దినమైనను గడియైను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ఆమేన్. ఎప్పుడొస్తాడు మనకు తెలియదు. ఏ గడియలో వస్తాడో నీకు తెలియదు, నాకు తెలియదు. అలాగైతే మనమేం చెయ్యాలి? మెలకువగా ఉండాలి. ఏ సందర్భంలో ప్రభు ఈ మాట చెప్తున్నాడు మీకు తెలుసు కదా. 25వ అధ్యాయము మొట్టమొదటి వచనం. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలియున్నది. ఆ సంఘటన మీకు తెలుసు. ప్రభు బిడ్డలారా, 5 మంది విడువబడ్డారు. 5 మంది మాత్రమే పెండ్లి కుమారునితో వివాహపు విందులు ప్రవేశించారు. ఎందుకో మీకు తెలుసు. కారణం, నూనె లేదు వారి యొద్ద. ఆ యొక్క నూనె అంతా అయిపోయింది. ప్రారంభం బాగానే ఉన్నది. పెళ్లి కుమారుడు రాకడ సమీపించగా ఆలస్యమైనప్పుడు అందరూ నిద్రపోయారు. ఇదిగో పెళ్లి కుమారుడు అనగానే అందరూ లేచారు. అయితే అరకొర నిద్రలో ఉండొచ్చు. వారి తలంపంతా పెళ్లి కుమారుని ఎదుర్కోవాలి. నీ యొక్క ఆలోచన, నా ఆలోచన అలాగే కదా. పెళ్లి కుమారుని కలుసుకుంటామన్న తలంపు. అయితే ఎందుకు విలువబడ్డారు 5 మంది? వారి యొక్క దివిటీలు ఆరిపోయాయి, నూనె లేదు. అయ్యో, మా దివిటీలు ఆరిపోతున్నాయి అంటున్నారు. కారణం, వారికి నూనె లేదు. ఈరోజు సంవత్సరపు ముగింపులో ప్రభు ఈ మాటలు మాట్లాడటకు కారణమేమిటి? మీ దివిటీలు ఎల్లప్పుడూ మండుచూ ఉండాలి. అభిషేకం, అది నూనెకు సాదృశ్యం. పాత నిబంధన పరిశుద్ధులను ప్రతిష్ఠించేటప్పుడు ఆ నూనెతోనే వారిని ప్రతిష్ఠిస్తారు. అనేక విదేశములకు నేను వెళ్ళాను. అక్కడ అభిషేక ఆరాధన జరిగేటప్పుడు ఆ ఒలివ నూనెను తల మీద పోసి అభిషేకము కొరకు ప్రార్థించడం నేను చూశాను. నూనె ఆ యొక్క అభిషేకమునకు సాదృశ్యం. ప్రియులారా, మీ అభిషేకమును కాపాడుకునండి. ఇంకా అభిషేకం పొందలేదా? దాహముతో అడగండి. 6వ దినము పరిశుద్ధాత్మునితో నడిపింపబడండి. ప్రభు యొక్క రాకడకు నేను సిద్ధపడాలి, నా కుటుంబం సిద్ధపడాలి అన్న దాహం ఉండాలి. దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. అలాగే స్తోత్రము చెల్లించి ప్రార్థించుదాం. పరిశుద్ధమైన మంచి తండ్రి, ఈరోజు మాకిచ్చేటువంటి మాట ఇది హెచ్చరికగా కూడా ఉండవచ్చయ్యా. ప్రభువా, మనుష్య కుమారుడు వచ్చేటువంటి ఆ గడియ, ఆ దినము మేము ఎరుగము గనుక మెలకువగా ఉండాలయ్యా. మా ఆత్మలో మెలకువగలిగి ఉండాలి. మా ఆత్మ మెలకువగలిగి ఉండాలి. మేము నిద్రపోయినప్పటికీ మా ఆత్మ మెలకువగా ఉండాలి. మీరు అక్కడకు మీ బిడ్డలను సిద్ధపరచండి. నాతో కలిసి ప్రార్థించే బిడ్డలందరినీ సిద్ధపరచండి. ప్రభువా, మీ బిడ్డలను అర్హులనుగా చేయండి, ప్రోత్సాహపరచండి, బలపరచండి. ఇప్పుడు వీరికి చెందిన ఇంటి వారందరూ ఎవరెవరి పేర్లు చెప్పి ప్రార్థిస్తున్నారో వారినందరినీ ప్రభువా రాకడకు సిద్ధపరచండి. సమాధాన ప్రభు మీ బిడ్డల ఇంటిలో నివసించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ఖచ్చితంగా షేర్ చేసి
మీరు నాతో కలిసి ప్రభు యొక్క రాజ్యమును కట్టండి. ప్రభు చిత్తమైతే రేపు 30వ తేదీ కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841525286 మరియు 7295463633. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.